ఓం శాంతి 16/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీకు ఆత్మిక నైపుణ్యము నేర్పించేందుకు తండ్రి వచ్చారు. ఆ టెక్నిక్ ద్వారా మీరు సూర్య చంద్రులను కూడా దాటుకొని పరంధామానికి వెళ్తారు. ప్రశ్న: సైన్సు దర్పానికి, శాంతి దర్పానికి గల వ్యత్యాసం ఏది? జవాబు: సైన్సు గర్విష్ఠులు చంద్రుడు నక్షత్రాలపైకి వెళ్లేందుకు ఎంతో ఖర్చు చేస్తున్నారు. శరీరాన్ని కూడా కష్టంతో తీసుకెళ్తారు. వారికి రాకెట్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని భయం ఉంటుంది. పిల్లలైన మీరు శాంతి గర్వస్థులు. చిల్లి గవ్వ ఖర్చు కూడా లేకుండా సూర్య చంద్రులను కూడా దాటుకొని మూలవతనానికి వెళ్తారు. మీకు ఏ భయము లేదు, ఎందుకంటే మీరు శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. సైన్స్ వారు చంద్రుడి పైకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని పిల్లలు వింటూనే ఉంటారు. కానీ వారు కేవలం చంద్రుని వరకు మాత్రమే వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. ఎంతో ఖర్చు చేస్తున్నారు. పైకి వెళ్ళడంలో చాలా భయం ఉంటుంది. మేమెక్కడి నివాసులము అని మీరే ఆలోచించండి. వారైతే చంద్రుడి వైపు వెళ్తారు. మీరు సూర్య చంద్రుల కంటే దూరంగా మూలవతనానికి వెళ్తారు. పైకి వెళ్ళి వస్తే వారికి చాలా పైకం లభిస్తుంది. పైన ప్రదక్షిణలు చేసి వస్తే వారికి లక్షల బహుమతులు లభిస్తాయి. శరీరమును రిస్క్ తీసుకువెళ్తారు. వారు సైన్స్ గర్విష్ఠులు. మీ వద్ద సైలెన్స్ గర్వం ఉంది. ఆత్మలైన మనము మన శాంతి ధామానికి, బ్రహ్మాండంలోకి వెళ్తామని మీకు తెలుసు. ఆత్మయే అన్ని పనులు చేస్తుంది. వారి ఆత్మలు కూడా వారి శరీరాలతో పాటు పైకి వెళ్తాయి. చాలా అపాయకరం, భయపడతారు కూడా. పైనుండి క్రింద పడితే ప్రాణం పోతుంది. అవన్నీ భౌతికమైన కళలు. మీకు తండ్రి ఆత్మిక కళను నేర్పిస్తారు. ఈ కళ నేర్చుకుంటే మీకు చాలా పెద్ద బహుమతి లభిస్తుంది. 21 జన్మలకు నంబర్వార్ పురుషార్థ అనుసారం బహుమతి లభిస్తుంది. ఈ రోజుల్లో ప్రభుత్వము లాటరీలు కూడా ప్రవేశపెడుతోంది కదా. ఈ తండ్రి మీకు బహుమతిని ఇస్తారు. అంతేకాక ఇంకా ఏం నేర్పిస్తారు? మిమ్ములను మీ ఇంటికి అత్యంత పైకి తీసుకెళ్తారు. మన ఇల్లు ఎక్కడ ఉందో ఇప్పుడు మీకు గుర్తు వస్తుంది కదా. అంతేకాక మనం పోగొట్టుకున్న రాజ్యం కూడా జ్ఞాపకం వస్తోంది. అది ఎక్కడ ఉంది? రావణుడు లాక్కున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనము మన అసలు ఇంటికి కూడా వెళ్తాము. అంతేకాక రాజ్యం కూడా పొందుకుంటాము. మన ఇల్లు ముక్తిధామం. ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైనా మీకు నేర్పించేందుకు తండ్రి ఎక్కడి నుండి వస్తున్నారో చూడండి. ఎంత దూరం నుండి వస్తున్నారు. ఆత్మ కూడా రాకెట్టే. వారు పైకి వెళ్ళి చంద్రునిలో ఏముందో, నక్షత్రాలలో ఏముందో చూడాలనుకుంటారు. కానీ ఇవన్నీ నాటక రంగానికి కాంతినిచ్చే లైట్లు అని పిల్లలైనా మీకు తెలుసు. స్టేజ్కి లైట్లు వేసినట్లు ఇవి లైట్లు మాత్రమే. మ్యూజియంలో కూడా మీరు సీరియల్ సెట్లు వేస్తారు కదా. ఇదేమో అనంతమైన ప్రపంచం. ఇందులో ఈ సూర్య చంద్రులు నక్షత్రాలు కాంతిని ఇచ్చేవి. మానవులు ఈ సూర్య చంద్రులను దేవతలు అని భావిస్తారు. కానీ అవి దేవతలు కానే కాదు. ఆ తండ్రి వచ్చి మానవులైన మనలను దేవతలుగా ఎలా తయారు చేస్తున్నారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి జ్ఞాన సూర్యులు, బ్రహ్మబాబా జ్ఞాన చంద్రుడు, మీరు జ్ఞాన అదృష్ట నక్షత్రాలు. జ్ఞానము ద్వారానే పిల్లలైన మీకు సద్గతి కలుగుతోంది. మీరు ఎంత దూరాలకు వెళ్తారు. ఆ తండ్రి వచ్చి ఇంటికి వెళ్ళే మార్గమును చూపిస్తున్నారు. తండ్రి తప్ప మరెవ్వరూ వాపస్ ఇంటికి తీసుకువెళ్ళలేరు. తండ్రి వచ్చి శిక్షణ ఇచ్చినప్పుడు మీరు తెలుసుకున్నారు. ఆత్మలైన మనము పవిత్రమైనప్పుడు మాత్రమే మన ఇంటికి వెళ్ళగలమని కూడా తెలుసుకున్నారు. యోగ బలము ద్వారా లేక శిక్షలను అనుభవించి పవిత్రులుగా అవ్వాలి. తండ్రిని ఎంత స్మృతి చేస్తారు మీరంతా పావనం అవుతారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. స్మృతి చేయకుంటే పతితులుగానే ఉండిపోతారు. ఆ తర్వాత చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. అంతేకాక పదవి కూడా తగ్గిపోతుంది.
మీరు ఈ విధంగా ఇంటికి వెళ్ళగలరు అని ఆ తండ్రి స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. బ్రహ్మాండం అనగా ఏమిటో, సూక్ష్మవతనం అంటే ఏమిటో కొద్దిగా కూడా తెలియదు. విద్యార్థులకు మొదట తెలియదు. చదవడం మొదలైనప్పటి నుండి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కూడా కొందరికి ఎక్కువగా, కొందరికి తక్కువగా ఉంటుంది. ఐఏఎస్ పరీక్ష వ్రాసిన వారిని జ్ఞాన సంపన్నులు అని అంటారు, నాలెడ్జ్ఫుల్ అని. ఇంతకంటే గొప్ప జ్ఞానం ఏది ఉండదు. ఇప్పుడు మీరు కూడా ఎంతో ఉన్నతమైన జ్ఞానమును నేర్చుకుంటున్నారు. ఆ తండ్రి మీకు పవిత్రంగా అయ్యేందుకు పిల్లలు నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే పతితుల నుండి పావనంగా అవుతారు అని పావనమయ్యే యుక్తులు తెలుపుతున్నారు. వాస్తవానికి ఆత్మలైన మీరు పవిత్రంగా ఉండేవారు, పైన మన ఇంటిలో పావనంగా ఉండేవారు. మీరు సత్యుగంలో జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉంటారు. ముక్తిధామమును జీవన్ముక్తిధామమును రెండింటినీ శివాలయమని అనవచ్చు. ముక్తిలో శివబాబా కూడా ఉంటారు. పిల్లలైన మనం ఆత్మలం కూడా ఉంటాం. ఇది అత్యంత ఉన్నతమైన ఆత్మజ్ఞానం. వారేమో మేము చంద్రుడి పైకి వెళ్ళి నివసిస్తామని అంటారు. దానికై ఎంతగానో తలలు బాదుకుంటూ ఉన్నారు, సాహసం చూపిస్తారు. లక్షల మైళ్ళు పైకి వెళ్ళినా వారి ఆశలు నెరవేరవు, కానీ మీ ఆశలు పూర్తి అవుతాయి. వారిది అసత్యమైన శారీరక గర్వం, మీది ఆత్మిక గర్వం. వారు మాయావి సాహసాన్ని ఎంతో చూపిస్తారు. అందుకు మానవులు సంతోషంతో చప్పట్లతో అభినందనలు తెలుపుతారు. చాలా ఎక్కువగా పారితోషికం కూడా లభిస్తుంది. లభిస్తే 5-10 కోట్లు లభించవచ్చు, కానీ వారికి లభించిన ధనమంతా సమాప్తం అవుతుంది అని. వినాశీ ధనం అని పిల్లలైనా మీకు తెలుసు. మిగిలింది చాలా కొద్ది సమయమేనని అర్థం చేసుకోండి. ఈరోజు ఏముంది, రేపేమవుతుంది? ఈరోజు మీరు నరకవాసులు, రేపు స్వర్గవాసులుగా అవుతారు. సమయం ఎక్కువగా పట్టదు. వారిది శారీరకమైన భౌతిక శక్తి, మీది ఆత్మిక శక్తి. దీని గురించి మీకు మాత్రమే తెలుసు. శారీరక శక్తితో వారెంత దూరం వెళ్తారు? చంద్రుడు, నక్షత్రాల వరకు వెళ్తారు. యుద్ధం ప్రారంభమైపోతుంది. తర్వాత అవన్నీ సమాప్తం అయిపోతాయి. వారి కళలు ఇక్కడి వరకే సమాప్తం అయిపోతాయి. వారిది శారీరక శక్తిలో అత్యంత పెద్దది, మీది అత్యంత ఉన్నతమైన ఆత్మిక శక్తి. మీరు శాంతిధామంలోకి వెళ్తారు. దాని పేరే మధురమైన గృహం. వారు ఎంత పైకి వెళ్తారు, మీరు ఎంత పైకి వెళ్తారు లెక్క తీయండి. మీరు ఎన్ని మైళ్ళు పైకి వెళ్తారు? మీరెవరు? ఆత్మలు. తండ్రి చెప్తున్నారు, నేను ఎన్ని మైళ్ళు పైన ఉంటాను లెక్క వేయగలరా? వారి వద్ద అయితే లెక్కాచారం ఉంది. ఇన్ని మైళ్ళు పైకి వెళ్ళి మళ్ళీ క్రిందకు వచ్చామని తెలుపుతారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ విధంగా దిగుతాము, ఇలా చేస్తామని చెప్తారు. చాలా పెద్ద శబ్దం అవుతుంది. మీది ఏ శబ్దము ఉండదు. మీరు ఎక్కడికి వెళ్తారో, ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. మీకు ఏ బహుమతి లభిస్తుందో కూడా మీకే తెలుసు. ఇది అద్భుతమైనది. బాబా గొప్పతనము, చమత్కారం ఎవ్వరికీ తెలియదు. ఇదేమి క్రొత్త విషయం కాదని మీరంటారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత అభ్యాసం చేస్తూనే ఉంటారు. మీకు ఈ సృష్టి అనే నాటకంలో ఆది, మధ్య, అంత్యాలు, దాని వ్యవధి మొదలైనవన్నీ బాగా తెలుసు. కావున మీకు ఆంతరిక నశ ఉండాలి. బాబా మనకు ఎంత గొప్ప జ్ఞానం నేర్పిస్తున్నారు. చాలా శ్రేష్టమైన పురుషార్థం చేస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా చేస్తారు మీరు. ఈ విషయాలన్నీ ఇతరులు ఎవ్వరికీ తెలియవు. తండ్రి గుప్తంగా ఉన్నారు. మీకు ప్రతిరోజు ఎంతగానో అర్థం చేయిస్తారు. మీకెంత జ్ఞానం ఇస్తున్నారు. వారు హద్దు వరకు మాత్రమే వెళ్తారు, మీరు బేహద్దు అనంతంలోకి వెళ్తారు. వారు చంద్రుడి వరకు వెళ్తారు. అవి పెద్ద పెద్ద బల్బులు, ఇంకేమీ కాదు. వారికి భూమి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. వారి భౌతిక జ్ఞానానికి మీ ఆత్మిక జ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉంది. మీ ఆత్మ ఎంత సూక్ష్మమైనది, కానీ రాకెట్ కంటే తీక్షణమైనది. ఆత్మలు పైన ఉంటాయి, నాటకంలో పాత్ర చేసేందుకు మళ్ళీ వస్తాయి. వారు కూడా సుప్రీం ఆత్మ తండ్రి, కానీ వారిని ఎలా పూజించాలి? భక్తి కూడా తప్పకుండా జరగాల్సిందే.
బాబా అర్థం చేయించారు, అర్ధకల్పం జ్ఞానము పగలు, అర్ధకల్పం భక్తి రాత్రి. ఇప్పుడు సంగం యుగంలో మీరు జ్ఞానం తీసుకుంటూ ఉన్నారు. సత్యుగంలో అయితే జ్ఞానమే ఉండదు. అందుకే దీనిని పురుషోత్తమ సంగం యుగం అని అంటారు. అందరినీ ఉత్తమ పురుషులుగా చేస్తారు. మీ ఆత్మ ఎంతో దూరాలకు వెళ్తుంది. మీకు ఖుషి ఉంది కదా. వారి వారి కళలు చూపిస్తే వారికి చాలా ధనం లభిస్తుంది. ఎంత లభించినా అదేమీ వెంట రాదు అని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ మరణించాల్సిందే, అంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీకెంత విలువైన రత్నాలు లభిస్తూ ఉన్నాయి. దాని విలువనెవ్వరూ కట్టలేరు. ఒక్కొక్క వాక్యము లక్షల రూపాయల కంటే విలువైనటువంటిది. ఎంతో కాలం నుండి మీరు వింటూనే వస్తున్నారు. గీతలో ఎంత విలువైన జ్ఞానం ఉంది. ఈ ఒక్క గీత మాత్రమే తండ్రి చెప్పేది అత్యంత విలువైనది. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రములకు శిరోమణి. వారు భలే పఠిస్తారు, కానీ అర్థం ఏమాత్రం తెలియదు. గీత చదివితే ఏమవుతుంది? నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు అని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. వారు భలే గీతను పఠిస్తారు, కానీ తండ్రితో ఒక్కరికి కూడా యోగం లేదు. వారు ఆ తండ్రినే సర్వవ్యాపి అని అంటారు. పవిత్రంగా కూడా అవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణల చిత్రం మీ ముందు ఉంది. వీరిని దేవతలని అంటారు, ఎందుకంటే వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. ఆత్మలైన మిమ్మల్ని అందరినీ పవిత్రంగా చేస్తారు. అందరూ ఇంటికి వెళ్ళాలి. నూతన ప్రపంచంలో అయితే ఇంతమంది మనుషులు ఉండరు. మిగిలిన ఆత్మలంతా ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఈ తండ్రి అద్భుతమైన జ్ఞానమునిస్తారు. దీని వలన మీరు మానవుల నుండి దేవతలుగా, చాలా ఉన్నతమైన వారిగా అవుతారు. అటువంటి చదువుపై ఎంత గమనం ఉంచాలి. కల్పక్రితం వరకు ఎంత గమనం ఉంచారు, ఇప్పుడు కూడా అలాగే ఉంచుతూ ఉంటారు అని కూడా మీకు తెలుసు. అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. తండ్రి సేవా సమాచారం విని సంతోషపడతారు కూడా. తండ్రికి ఎప్పుడూ లెటర్ కూడా వ్రాయరు. అందువలన వారి బుద్ధియోగం ఎక్కడో రాయి రప్పలపై ఉంది అని భావిస్తారు. దేహ అభిమానంలోకి వచ్చి తండ్రిని మర్చిపోతారు. లేకుంటే ప్రేమించి వివాహం చేసుకుంటే లవ్ మ్యారేజ్. వారి మధ్య పరస్పరం ఎంత ప్రేమ ఉంటుందో ఆలోచించండి. కొంతమంది ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. వివాహం ఆడిన తర్వాత స్త్రీని కూడా చంపుతారు. మీది కూడా వారితో ప్రేమ వివాహం లాంటిది. తండ్రి వచ్చి మీకు తన పరిచయం ఇస్తారు. మీకు పరిచయం కూడా తెలియదు. తండ్రి అయితే రావాల్సి వస్తుంది. ప్రపంచం పాతదైనప్పుడు తండ్రి వస్తారు. పాతదానిని క్రొత్తదిగా చేసేందుకు తప్పకుండా ఈ సంగమ యుగంలోనే వస్తారు. నూతన ప్రపంచాన్ని స్థాపన చేయడం తండ్రి కర్తవ్యం. మిమ్మలను స్వర్గానికి అధికారులుగా చేస్తారు కనుక అటువంటి తండ్రిని ఎంతగా ప్రేమించాలి. బాబా మేము మర్చిపోతామని ఎందుకంటారు? ఎంత ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి, ఇంతకంటే ఉన్నతమైన వారు లేనే లేరు. మానవులు ముక్తి కొరకు ఎన్ని ఉపాయాలు చేసి తలలు బాదుకుంటారు. ఎంతో అసత్యము, మోసము నడుస్తూ ఉంది. మహర్షి మొదలైన వారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వారికి ప్రభుత్వం వారు 10-20 ఎకరాల భూమిని కూడా ఇస్తారు. అలాగని ప్రభుత్వం ధార్మికం కాదని కాదు. మినిస్టర్లు కొంతమంది ధార్మికంగా, కొంతమంది అధార్మికంగా ఉంటారు. కొంతమంది ధర్మమును ఒప్పుకోరు. మతమే శక్తి అని అంటారు. క్రైస్తవులలో శక్తి ఉండేది కదా. భారతదేశం అంతటిని మింగేసింది. ఇప్పుడు భారతదేశంలో ఏ శక్తి లేదు. ఎన్నో కొట్లాటలు, మారణ హోమాలు జరుగుతున్నాయి. అదే భారతదేశం ముందు ఎలా ఉండేది? తండ్రి ఎప్పుడు ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. మగధ దేశంలో వస్తారని మీకు తెలుసు. అక్కడ మొసళ్ళు ఉంటాయి. మానవులు అన్నీ తినే వారిగా ఉన్నారు. అందరికంటే ఎక్కువ వైష్ణవముగా భారతదేశం ఉండేది. ఇది వైష్ణవ రాజ్యం కదా, విష్ణువుది. ఆ మహాన్ పవిత్ర దేవతలు ఎక్కడ? ఈరోజు అన్నీ తినే వారెక్కడ? మనుషులను కూడా చంపే వారిగా అయిపోతారు. దేనికి పనికి రాని వారిగా అవుతున్నారు. భారతదేశానికి ఏ గతి పట్టింది? ఇప్పుడు మీకు రహస్యాలన్నీ తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. పైనుండి క్రింది వరకు పూర్తి జ్ఞానమునిస్తున్నారు.
మొట్టమొదట మీరే ఈ భూమిపైకి వస్తారు. ఆ తర్వాత మనుషులు వృద్ధి చెందుతారు. ఇక కొద్ది సమయంలో ఆహాకారాలు అవుతాయి. తర్వాత అయ్యో అయ్యో అంటూ ఉంటారు. స్వర్గంలో ఎంత సుఖం ఉంటుందో చూడండి. ఇది లక్ష్యమునకు గుర్తు. ఇవన్నీ పిల్లలైన మీరు ధారణ కూడా చెయ్యాలి. ఇది ఎంతో గొప్ప చదువు. తండ్రి చాలా స్పష్టం చేసి అర్థం చేయిస్తూ ఉన్నారు. మాల రహస్యమును కూడా అర్థం చేయించారు. మాల పైభాగంలో పుష్పము శివబాబా, తర్వాత మేరు జంట పూసలు. ప్రవృత్తి మార్గం కదా, నివృత్తి మార్గం వారికైతే మాల తిప్పే అనుమతి లేదు. ఇది దేవతల మాల. వారు రాజ్యమును ఎలా పొందుకున్నారు? మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. మీరు వస్తే ఇతరులెవ్వరూ అర్థం చేయించలేని విషయాలు తెలుపుతాము అని భయపడకుండా చెప్తారు. శివబాబాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. దేవతలకి రాజయోగమును ఎవరు నేర్పించారు? కూర్చొని చాలా రసవత్తరంగా అర్థం చేయించాలి. 84 జన్మలు ఎలా తీసుకుంటారు? దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా ఎలా అవుతారో తండ్రి ఎంతో సహజంగా జ్ఞానం తెలుపుతున్నారు. పవిత్రంగా కూడా అవ్వాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. విశ్వమంతటా శాంతి స్థాపన చేసేవారు మీరే. ఆ తండ్రి మీకు రాజ్య భాగ్యమునిస్తారు. వారు దాత కదా, వారు ఏమీ తీసుకోరు. మీరు చదువుకున్న దానికిది బహుమతి. ఇటువంటి బహుమతి ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. ఇటువంటి తండ్రిని ప్రీతిగా ఎందుకు స్మృతి చెయ్యరు? లౌకిక తండ్రినైతే జన్మంతా గుర్తుంచుకుంటారు. పారలౌకిక తండ్రిని ఎందుకు గుర్తుంచుకోరు? తండ్రి తెలిపిస్తున్నారు, ఇది యుద్ధ మైదానం. పవిత్రంగా అయ్యేందుకు సమయం పడుతుంది. యుద్ధం పూర్తి అయ్యే వరకు సమయం పడుతుంది. అంతేకాని ప్రారంభంలో వచ్చిన వారు పూర్తి పావనంగా అవుతారు అని కాదు. తండ్రి చెప్తున్నారు, మాయతో యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది. మంచి మంచి వారిని కూడా మాయ జయిస్తుంది. మాయ అంత శక్తివంతమైనది. క్రింద పడిన వారు మురళి కూడా వినలేరు. సెంటర్కే రాకుంటే వారికి ఎలా తెలుస్తుంది? మాయ ఒక్కసారిగా పైసాకు కొరగాకుండా చేసేస్తుంది. మురళి వింటేనే కదా మేల్కొనేది. మురికి పనులు, అపవిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. ఎవరైనా తెలివిగల పిల్లలు మాయతో వారు ఎలా ఓడిపోయారో అర్థం చేయించాలి. బాబా మీకు ఏం వినిపిస్తూ ఉన్నారు? మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా చెప్పండి. మాయ ఎవరినైనా తింటూ ఉంది అని గమనిస్తే వారిని రక్షించేందుకు ప్రయత్నించాలి. మాయ పూర్తిగా మింగేయకుండా చూడాలి. మళ్ళీ వారు మేల్కొనాలి, లేకుంటే ఉన్నత పదవి పొందలేరు. సద్గురువును నిందల పాలు చేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ద్వారా శాంతిగా ఉండే కళను నేర్చుకొని ఈ హద్దు ప్రపంచమును దాటి బేహద్దులోకి వెళ్ళాలి. ఆ తండ్రి మనకి ఎంత అద్భుతమైన జ్ఞానంనిచ్చి ఎంతో గొప్ప బహుమతినిస్తున్నారు అనే నశ ఉండాలి. సెకండ్ పాయింట్, నిర్భయంగా చాలా రసవత్తరంగా సేవ చేయాలి. మాయతో చేసే యుద్ధంలో శక్తివంతులై విజయం పొందుకోవాలి. మురళి విని సుజాగృతమై ఉండాలి. అందరినీ జాగృతం చేయాలి. వరదానము, పరమ పూజ్యులుగా ఈ పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకునే సంపూర్ణ స్వచ్ఛ ఆత్మాభవ. నేను పూజ్య ఆత్మను. ఈ శరీరం అనే మందిరంలో విరాజమానమై ఉన్నాను. సదా ఈ స్మృతిని జీవితంలోకి తీసుకురండి. ఇటువంటి పూజ్యాత్మలే అందరికీ ప్రియంగా ఉంటారు. వారి జడమూర్తులు కూడా అందరికీ ప్రియం అనిపిస్తాయి. భలే ఎవరైనా పరస్పరం కొట్లాడుకున్నా విగ్రహాలను మాత్రము ప్రేమిస్తారు. ఎందుకంటే వారిలో పవిత్రత ఉంది కనుక. నా మనస్సు బుద్ధి సంపూర్ణ స్వచ్ఛంగా అయిందా? కొంచెం కూడా అస్వచ్ఛత, మురికి అనేది మిక్స్ అవ్వలేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎవరైతే ఇలా సంపూర్ణ స్వచ్ఛంగా ఉంటారో వారు పరమాత్మ ప్రేమకు అధికారులు. స్లోగన్, జ్ఞాన ఖజానాను స్వయంలో ధారణ చేసి
ప్రతి సమయము ప్రతి కర్మను తెలివితో చేసేవారే జ్ఞానయుక్త ఆత్మలు. అవ్యక్త ఇషార. స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలత మూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సఫలత కొరకు మీ దగ్గర గౌరవము ఇవ్వడమే గౌరవము పొందడము అనే ఒక తావీజును ఉంచుకోవాలి. ఈ రికార్డ్, గౌరవము అనే రికార్డ్ సఫలత అనే అవినాశి రికార్డుగా కాగలదు. సదా నోటిలో ఒకే సఫలత మంత్రం ఉండాలి. మొదట మీరు అనేది అనగా ఇతరులకు మొదట ప్రాధాన్యతనివ్వాలి. యథార్థ రూపంతో మొదట నేను అనేది తొలగించుకొని ఇతరులను ముందుంచడము అనగా నేను ముందుకెళ్ళడము అని భావించి నడుస్తుంటే సఫలత పొందగలరు. ఓం శాంతి.